హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. మనం ఎప్పుడు చేసుకునే వంటలు కాకుండా ఈరోజు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి. అది మాకు కొంచెం 30 years నుంచి బ్రదర్ లాగా అన్నయ్య అన్నయ్య అనుకునే ఆయన ఈ మధ్య చనిపోయారు. మనం బ్రతికున్నప్పుడు కాదండి, మనిషి చచ్చిపోయిన తర్వాత బతకడం అంటే ఏంటో ఇది చూశాక నాకు అర్థమైంది. జనరల్గా మనం ఏంటంటే పుట్టామా, మన పని మనం చేసుకున్నామా, మన మన ఫ్యామిలీని చూసుకున్నామా, తర్వాత చనిపోయామో కొన్నాళ్ళు బాధపడతారు ఫ్యామిలీ మెంబర్స్, ఇంకొన్నాళ్ళకి మర్చిపోతూ ఉంటారు. అసలైతే ఇక ఊరి వాళ్ళు పక్క వాళ్ళు అయితే అసలు ఆ మాట కూడా గుర్తుపెట్టుకోరు. మనం ఏదైనా గుర్తు తెచ్చుకొని మనం ఏదైనా ఫలానా విషయం అని చెప్తే కానీ. అలాంటిదే ఇవాళ నేను ప్రయాణం పెట్టుకున్నామండి. మేము చీరాల నుంచి చక్కగా మా ఫ్రెండ్ వాళ్ళ కారులోనే నాగులుప్పలపాడు అనే ఊరు వెళ్తున్నాం. అక్కడ ఏంటి విషయం అంటే చెప్తాను చూడండి. ఇదిగో ఈయన అనమాట. ఈ ఫోటోలో ఉన్న మనిషే మాకు చిన్నప్పుడు చెప్పాను కదా అన్నయ్య గారు అనేసి పిలిచేవాళ్ళం మేము ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ మా ఇళ్ళ దగ్గర అద్దెకుండేవాళ్ళం ఒకరికొకరు. చనిపోయిన అమ్మగారిన ఆయన పేరు చిరిపోతు శరభయ్య గారండి. ఆయన మా చిన్నప్పటి నుంచి అంటే మేము 25 years నుంచి 30 years నుంచి వాళ్ళకి మాకు స్నేహంగా ఉంటాము. వాళ్ళ చెల్లెల్లాగే నన్ను కూడా చెల్లెమ్మ అంటుంటాడు. ఆయనది ఫస్ట్ వర్ధంతికి వెళ్ళొచ్చాము. అలాగే ఇప్పుడు సెకండ్ వర్ధంతి అండి. ఈ వర్ధంతి విశేషం ఏంటో చెప్పాలనే నేను మీకు తీసుకొచ్చాను. అక్కడ ఊరి వారందరూ కూడా ఆయన గుర్తుగా ఆయనకి అసలు సమాధి కూడా అంటండి, ఈ ఒక ప్లేస్ ముందుగానే ఆయన కొనుక్కొని అక్కడ అలాట్ చేసుకొని, నేను ఏదన్నా నాకు జరిగితే నన్ను ఈ ప్లేస్లోనే పెట్టండి అని చెప్పేసి ఒక ప్లేస్ కొనుక్కున్నారట. ఆ ప్లేస్లోనే చక్కగా ఒక చిన్న గోపురంతో చక్కగా చూడండి అది ఇలా కట్టేసుకున్నారు. అక్కడ ఆయన్ని చనిపోయిన తర్వాత సమాధి చేశారనమాట. జనరల్గా దేవుడు అంటే బతికుండగానే జీవ సమాధి, కానీ మానవ మాత్రులం కదండి. మనకి ప్రాణం ఉన్నంతకాలం మనిషిలాగానే ఉంటాం, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతికుండడం అంటే ఇదేనేమో అనిపించింది. ఆయనకి ఎందుకు అంత విలువిస్తారు ఆ ఊరి వాళ్ళు అని నేను కొంచెం ఎంక్వైరీ చేస్తే ఆయన ఆల్రెడీ విలేజ్ సెక్రటరీగా కొన్ని ఊళ్ళల్లో గవర్నమెంట్ జాబే చేశారు. అయితే ఎంత చేసినా సరే 6 అన్నదమ్ముల మధ్యలో పెద్దవాడనమాట. తండ్రి తర్వాత తండ్రి కాబట్టి ప్రతి తమ్ముడికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఏ విషయాల్లోనైనా, అంతేగా దగ్గర బంధువులకు కూడా సలహాలు అవన్నీ చెప్తూ ఉంటే పెద్ద ఆయనగా ఆయన అందరూ గౌరవించి ఆయన చెప్పిన ప్రకారంగా చేసుకునేవాళ్ళు. అదే బంధువులు స్నేహితులు అంటే సరే చెప్పిన మాట వింటారు. కానీ ఆ ఊరి వారు కూడా ఎక్కువ మంది చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి చాలామంది కూడా ఏదైనా ఒక శుభకార్యమైన మంచి చెడు అన్నీ, ఒక జాతకమే కాదు ఏదైనా చెడ్డ కార్యక్రమం జరిగినప్పుడు ఇలా జరుగుతుందండి, మేము ఎలాగా దీన్ని కొంచెం మేము మంచిగా చేసుకోవాలి అనే దానికి కూడా ఆయన కొంచెం జాతకాలు కానీ మంచి కానీ చెడు కానీ, మంచి రోజులు చెడ్డ రోజుల గురించి, అలాగే గృహప్రవేశాలు ఎప్పుడు చేసుకోవాలి, పెళ్ళిళ్ళకి ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకోవాలి, నిశ్చితార్థాలు ఎప్పుడు చేసుకోవాలి, అలాంటి చిన్న చిన్న సలహాలు కూడా ఇస్తూ ఉండేవాడటండి. అయితే ఒక్కరి దగ్గర కూడా ధనం ఆశించకుండానే ఈ సేవ చేసేవాడనమాట. అందుకని అందరూ మర్చిపోకుండా ఆయన జ్ఞాపకార్థంగా అక్కడ ఒక చిన్న గుడిలాగా ఏర్పరచమే కాకుండా ఈ సంవత్సరం అయితే ఒక విగ్రహాన్ని తయారు చేయించారండి. అది ఒక్కరే చేయించారట. ఆయనకి ఎంత ఆయన మీద అభిమానం ఉందో తెలిసిపోతుంది. ఆ పాలరాతితో విగ్రహం చేయించేసి అది ఊరంతా చక్కగా ఊరేగింపుగా చేసుకొని, అలాగే ఒక 500-600 మంది భోజనాలకు కూడా అరేంజ్ చేశారండి. అదే ప్లేస్లో అక్కడ ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టేసి, అక్కడ ఆవిడ వాళ్ళ భార్య అండి, గ్రీన్ చీర కట్టుకున్నామే. అలాగే మేము కూడా అక్కడికి వెళ్ళి అక్కయ్య గారిని పలకరిస్తూ ఉన్నాం, వదినని. అందరం అక్కడ వచ్చిన జనాభా అంతా కూడా చూశారు కదా, వీళ్ళందరూ కూడా అక్కడ పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటాయండి చుట్టుపక్కల. అయినా సరే వాళ్ళందరూ కూడా ఆయన మీద అభిమానంతో తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి అందరూ చాలా భక్తితోటి ఆయన శరభలింగేశ్వర స్వామి అన్నట్టుగా ఒక సిద్ధాంతే కాకుండా 10 మందికి అన్ని మంచి చెప్పేవాడు. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని అందరూ కులం లేకుండా మతం లేకుండా అందరూ కలిసిమెలిసి ఇక్కడ చక్కగా వచ్చేసి భజన కార్యక్రమాలు చేశారు. అలాగే కోలాటం అయితే చాలామంది, అది నేను తీయలేకపోయానండి, కోలాటం కూడా చాలామంది బ్యాచెస్గా వచ్చి చేసేసారనమాట. వాళ్ళందరూ కూడా ఆయన మీద భక్తితోటి
ఆయన పొగుడుతూ దేవుడి గురించి కానీ భక్తి గీతాలు భజనలు అవన్నీ చేశారనమాట. అక్కడ ఇదిగోనండి ఈ విగ్రహం చేయించేసి ఊరి వారందరూ కలిసి చక్కగా బయటకు తీసుకొచ్చి ఒక ట్రాక్టర్ పైన ఊరేగింపుగా ఊరి మొత్తం చుట్టూరు తిప్పుకుంటూ తీసుకొని వచ్చేసేసి ఆ గుడి దగ్గర ప్రతిష్ఠించాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారనమాట. ఆ విగ్రహాన్ని తయారు చేసిన ఆయన ఎవరో కానండి, కళ్ళు అచ్చము మనుషులు చూసినట్టే అనిపించిందండి నాకైతే. అయితే వెళ్ళిన వాళ్ళందరం కూడా ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు తయారు చేయించిన ఆయన భార్య భర్త ఇద్దరు కూర్చొని అది పూజల కార్యక్రమాలన్నీ చేశారట. తర్వాత పూజలతో పాటుగా అభిషేకం కూడా చేస్తారు కదా, ఎక్కువ అభిషేకాలు అవన్నీ కూడా చేశారు. తర్వాత అందరూ వచ్చినటువంటి స్నేహితులు బంధువులు అలాగే అక్కడ ఉన్నటువంటి అక్కడ అందరూ ఆయన శిష్యులు అందరూ కూడా ఆయనకు నమస్కరించుకొని అందరూ చక్కగా దీవెనలు తీసుకున్నారనమాట. జనరల్గా మనం ఎవరైనా సరే మనిషిగా పుట్టినప్పుడు మనిషే కదా అన్నట్టు లెక్క చెయ్యమండి. కానీ ఆ మనిషిని కూడా చనిపోయిన తర్వాత ఒక దేవుడిగా కొలవడం అనేది రేరుగా జరుగుతుంది. అలాంటిదే ఇవన్నీ మాట. ఈ ఫోటోలన్నీ కూడా నేను ఆ ఊరి వాళ్ళందరూ తీసినటువంటి ఫోటోలేనండి ఇవన్నీ కూడాను. అందరు చూడండి, రైతులు అలాగే పనులు వాళ్ళు అందరూ వర్కర్సు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి పూజలు చేసిన వాళ్ళే. తర్వాత ప్రతిరోజు కూడానండి అక్కడ హారతలు ఇచ్చి కాసేపు భజన చేసి అక్కడంతా లైట్లు వెలిగించి అలా పెడతారట. అంటే ఒక మనిషికి అంత పూజ చేయడం అనేది వాళ్ళ అభిమానాన్ని వ్యక్తపరచటమే ఉండొచ్చు. కానీ వాళ్ళ నమ్మకం ఎంత గొప్పదంటే ఈ మధ్యకాలంలో అంటే 2 years అయిపోయింది కదండి ఆయన పరమపదించి. ఇప్పుడు కూడా కొంతమంది ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ అంటండి వచ్చి అక్కడ వాళ్ళు పిల్లలకి అన్నప్రాసన చేసుకోవటము లేకుంటే పేర్లు పెట్టుకోవటము అవన్నీ కూడా గుడి దగ్గర చేస్తూ ఉంటారట. ప్రతి పౌర్ణమికు అలాగా వచ్చేసి అక్కడ భోజనాలు కూడా ఒక 25-30 మందికి పెట్టుకుంటూ ఉంటారంట. ప్రతిరోజు దీపాలు వెలిగించి అక్కడ చక్కగా ఒక 10 మంది వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారట. కొంచెం ఊరికి చివరిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానండి, భక్తి ఉంటే మార్గం అంతా అందరూ వచ్చేయటం ఉందండి, చక్కగా చేసుకుంటారు కదా. వీళ్ళందరూ కూడా ఆయన శిష్య బృందమట. శిష్యులు అని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఆయన విశ్వబ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి ఆరాధన జరిగే కన్నిమల్లై పాలెంలోకి మాల వేసుకొని వెళ్తారటండి ప్రతి ఇయరు. ఆయనతో పాటుగా ఆయనతో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అందరు కూడా ఆ బ్రహ్మంగారి మాల వేసేసుకొని ఆయన టైంలో అంటే ముందుగానే ఒక బస్సు లాగానో ఒక అరేంజ్ చేసుకొని అందరూ మాలలు వేసుకొని అక్కడికి వెళ్తారట. కొంతమంది దుర్వ్యసనాలు ఉండేవాళ్ళు కూడా తల్లిదండ్రి వచ్చి బాధపడుతూ ఉంటే వాళ్ళని పిలిపించి ఇలా కాదు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉంటేనే మీకు మంచిది అని చెప్తే ఎవరి మాట వినని వాళ్ళు కూడా ఆయన చెప్పినప్పుడు చాలామంది ఆ తాగుడు అలాంటి దుర్వ్యసనాలన్నీ వదిలేసేసి మాల వేసుకొని దేవుడి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు కూడా మంచిగా మారి వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళు తీర్చిదిద్దుకునేలాగా మారేవాళ్ళట. అందుకనేసే అందరూ ఆయన ఒక గురువు గారిగా ఆలోచించి ఆ శిష్య బృందం అంతా కూడా ఆ రోజంతా భజనలు చేస్తూనే ఉన్నారండి. ఇది ఇప్పుడే కాదు, ప్రథమ వర్ధంతప్పుడు కూడా నేను వెళ్ళున్నాను. ఆ వర్ధంతిలో కూడా అలాగే అందరు అప్పుడు వీడియో తీయలేదులేండి. ఈసారి విగ్రహాన్ని అట్లా ప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వీడియో కూడా తీసి పెడదాంలే. మనకి యూట్యూబ్లో పెడితే ప్రతి మనిషి ఒక మంచి కళా లక్షణం ఉంటుందండి. కానీ మనం చేసే పని 10 మందికి ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి ఆలోచించుకొని కొంచెం మంచి మార్గంలో నడవాలి అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా మంచి పనులు చేశారు అంటే అదొక మనకి మార్గదర్శకంగా తీసుకుంటామనే ఉద్దేశంతో చూస్తున్నాను అనమాట. ఇక ఇప్పుడు చేస్తున్న అదిగోనండి అభిషేకంతో ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత వీళ్ళే అనమాట తయారు చేసి ఇప్పించిన వాళ్ళట. అందుకని వాళ్ళతో పాటుగా అందరూ కూడా చేశారంటండి అక్కడ పూజలు ఇవన్నీ నేను ముందు అనుకోలేదు వీడియో తీద్దామని. కానీ అవంతా చూసిన తర్వాత మనుషుల్లో మహనీయులను విడిగా చెప్పుకోవటమే కాదు, అక్కడ చేసే వాళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల కూడా ఉంటారు. మనం కూడా అలాంటి భావంతో మనం మసులుకుంటే మన భవిష్యత్తులో మనం ఒకరికి మేలు చేసిన వాళ్ళం అవుతాం కదా అనే ఉద్దేశంతో నేను తీసామన్నమాట. ఇక్కడ మేము వెళ్ళినటువంటి మా ఫ్రెండ్ వాళ్ళు నేను అందరం కూడా ఆయన
పాదాలకు నమస్కరించుకొని అందరిని చల్లగా చూడాలి అని దేవుళ్ళలాగానే ఆస్వాదించమని దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట అండి. విడిగా చూస్తే అలాగే ఉండేవారు, ఇప్పుడు కూడా అలాగే అనిపించేశారండి. కళ్ళు అయితే మాత్రం అచ్చము మనుషులు చూస్తున్నట్టే చూపు చక్కగా మన మీద ఆ కళ్ళు పడుతున్నాయా అన్నట్టుగానే ఉన్నారు. ఆయనకి 2 అక్క చెల్లెళ్ళు, 6 అన్నతమ్ములైనా అందరూ కూడా ఆయన మాట జవదాటే వాళ్ళు కాదటండి. ఇప్పుడు దండం పెట్టుకుంటున్నావు కూడా వాళ్ళ చెల్లెలు అనమాట, వాళ్ళ తమ్ముడు భార్యలు, చెల్లెళ్ళు. అలాగే నేను కూడా వెళ్ళాను కదా, నేను కూడా అలాగే నమస్కరించుకొని వచ్చేసాను. ఒకసారి అందరినీ చల్లగా చూస్తే చాలు అనుకున్నట్టుగానే మనం అక్కడికి వెళ్ళి నేను ఇచ్చాను. వచ్చిన వాళ్ళందరికీ కూడా 500-600 మెంబర్స్ లాగా భోజనాలు కూడా అరేంజ్ చేశారండి. భోజనాలు కూడా అక్కడ అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేశారు కాబట్టి అవన్నీ కూడా చూద్దరు. అన్ని వెరైటీలు చేశారండి, ఒక స్వీటు, హాటు, రకరకాలైనవి అన్నీ. మన భోజనాల్లో వెజిటేరియన్ భోజనాలు ఎలా పెడతారో అలాగా అక్కడ ఎంతమందో మన వచ్చిన బంధువులు, చుట్టాలు, స్నేహితులే కాకుండా అక్కడ చుట్టుపక్కల పనిచేసేవాళ్ళు చాలామంది కార్మికులు కూడా వచ్చారండి. ఒక కులం లేదు, మతం లేదు, అందరూ చక్కగా అక్కడికి వచ్చేసి వాళ్ళ ఆనందాన్ని, ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఇది నేను సింపుల్గా వీడియో మా ఫ్రెండ్స్తో తీస్తున్నాను అని కొంచెం వాళ్ళను కూడా గుర్తుగా మనకు ఎప్పుడైనా చూసుకోవచ్చు అనుకుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో తీశాను అనమాట. ఇక ప్రతిష్టా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అందరూ ఆయనకి నమస్కరించుకున్న తర్వాత ఇక అందరూ భోజనాలు బయలుదేరారండి. అన్ని వెరైటీలు చేశారు అని చెప్పాను కదా, అరిస, అలాగే బజ్జీలు, పులిహోర, అలాగే 2-3 రకాల కూరలు, పాయసము, గోంగూర, పప్పు, సాంబారు, పెరుగు, ఇలా అన్ని వెరైటీలు మనం వెజ్లో ఎలా తింటామో అలాగ చూడండి ఎంత పెద్ద పెద్ద గిన్నెల్లో తయారు చేసి ఉన్నారు. అంటే అక్కడికి వచ్చేవాళ్ళు వీళ్ళు వారు 500 అనుకున్నా అంతకన్నా ఇంకొక 100 ఎక్కువే వచ్చి ఉంటారండి. అంటే అంత అభిమానులు ఉన్నారు అని వాళ్ళకి తెలుసు కాబట్టి అందరూ అరేంజ్ చేసేసారనమాట. నేను వీడియో తీస్తూ భోజనం పెట్టించుకున్నాను. ఇక అందుకనే భోజనాలు కూడా క్లియర్గా కొంచెం నీడగా ఉన్నాయి కదా, కానీ గిన్నెలు మాత్రమే పెద్ద పెద్దవి చేశారు అని తెలియటం కోసం అనేది కూడా తీశాను. అందరం భోజనం కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు. ఇప్పుడు మీకు అక్కడ కనపడే వాళ్ళిద్దరు కూడా శరభయ్య గారు, అన్నయ్య గారి పిల్లలండి. ఇప్పుడు అన్నయ్య గారు అనకూడదేమో, దైవంతో సమానం. సర్వలింగేశ్వర స్వామి వారు వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళకి 5 కూతుళ్ళండి. అయితే అమ్మాయిలైనా సరే అందరినీ మంచి చదువులు చదివించి అందరు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారనమాట. ఇదిగో అమ్మాయి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళందరూ, వెనక అమ్మాయి అందరూ కూడా మంచి వృద్ధిలోకి వచ్చారనమాట. తల్లిదండ్రుని బట్టి అనుకోండి పిల్లలు పెరిగిన చదువులు అన్ని సంస్కారం నేర్చుకునేది. సంస్కారం కూడా పెద్దలతో పాటు నేర్చుకుంటారు కదా. మేము కూడా అందరం చక్కగా కుర్చీలు వేసుకొని, అంత బఫే సిస్టమే కాబట్టి తీసుకొని వచ్చి ఎవరు ప్లేట్ వాళ్ళ అన్నం తినేసేసాము. తర్వాత మళ్ళీ ఒకరికొకరు తెలిసిన వాళ్ళందరం కలుసుకున్నాక మాట్లాడేసుకొని 5-6 గంటల తర్వాత మళ్ళీ వెనక్కి బయలుదేరామన్నమాట. ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు బిజీలు అయిపోయిన తర్వాత విడిగా ఒకరికొకరు కలవడాలు కూడా తగ్గినాయండి. ఇలా ఏదన్నా ఒక అకేషన్గానో అలాగా ఆ బ్లూ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి వాళ్ళ పెద్ద అమ్మాయి అండి. చాలా బాగా అన్నీ అరేంజ్ చేసుకుంటుంది. తను ఒక టీచర్ కూడాను. చూశారు కదండి, ఇవన్నీ నేను వీడియోలు మీకు చూపించాలనే ఉద్దేశంతో చెప్పాను. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా బతికుండడం ఎలాగాని అలాగా 10 మందికి మేలు చేసిన వాళ్ళు తలుచుకుంటాం కదా. మనలో కూడా ఒకరో ఇద్దరు అని అలా మారితే ఎంతో గొప్ప అనుకోవాలి. మంచి వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకొని వాళ్ళలాగా మనం ఉండడానికి కొంచెం ప్రయత్నిస్తే మనం కూడా కొంచెం సమాజానికి ఉపయోగపడతామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానండి. నా ఫుల్ వీడియోలు చాలా ఉన్నాయండి, చూడండి. నేను ఎక్కువగా హెల్తీ రెసిపీస్ చేస్తూ ఉంటాను. అలాగే నా స్కూల్ విశేషాలు, ఇలా ఎక్కడికైనా అకేషనల్గా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్వి నాకు తెలిసిన వీడియోలన్నీ తీస్తూ ఉంటానండి. అవన్నీ చూడండి. మీకు నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. ఇలాంటివి ఏదైనా చెప్పినప్పుడు మీరు చక్కగా చూడొచ్చు. చూడటమే కాదు, తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని మాత్రం నాకు కామెంట్ ద్వారా తెలియచెప్తారు కదా. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.